హనుమాన్ మూవీ రివ్యూ చూద్దాం. హనుమంతుని బలానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. అందుకని ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తుండండి. నచ్చితే లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, అంజనాదిలో ఉంటున్న హనుమంతు అంటే తేజ తనకి తాను సూపర్ హీరోగా ఊహించుకోవడం మొదలు పెడతాడు. అయితే సూపర్ హీరో అంటే ఏమిటో, అలా వచ్చే బలాలు ఏంటో అతనికి తెలియదు. అయితే అప్పుడు హనుమంతుని తన తల్లికి హనుమంతుడి బలం గురించి వివరిస్తుంది. అలా సినిమా కంటిన్యూగా అలా స్లోగా కామెడీగా సాగుతుంది. అయితే ఊళ్ళో జనాల మధ్య సరదాగా సన్నివేశాలు తాగుతున్న టైంలో ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో ఆడియన్స్ రోమాలు ఎక్కువ పెట్టేలాగా అయితే సీన్స్ అయితే వస్తాయి. అలాగే హీరో తేజ సూపర్ పర్ఫార్మెన్స్ తో పాటు మంచి ఫాప్స్ అయితే దీంట్లో మామూలుగా లేదని చెప్పదు. అలాగే దీంట్లో హైలైట్స్ అయితే చాలా బాగా చూపించారని చెప్పారు డైరెక్టర్. ఇకపోతే ప్రతి ఒక్కరు ఫస్ట్ హాఫ్ లో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆఫ్ చూస్తారు. అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే హీరో తేజ హనుమంతుడి సూపర్ పవర్స్ తో పాటు ఎలా సాధించాడో, విలన్ పై తన విజయాన్ని ఎలా సాధించాడు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ బాగా చూపించాడు. ఇకపోతే మూవీ మాత్రం ఆడియన్స్ కి అయితే ఈ సంక్రాంతికి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న హీరో నుంచి అయినా మంచి పెద్ద ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకునే సినిమా అయితే అని చెప్పలేదు. అయితే హీరో మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నటించి ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా లెవెల్లో మూవీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే అలాంటి చిన్న హీరో అయినా దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ తో పాటు తనకంటూ ఒక మార్కెట్ అనేది సంపాదించుకోండు. ఇకపోతే ఓవరాల్ గా వరలక్ష్మి కూడా దీంట్లో మంచి కీ రోల్ పోసింది అని చెప్పొచ్చు. తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకుంది. ఇక విలన్ పాత్ర నటించిన వినయ్ రాయ్ కూడా బాగా కనిపించాడు. ఇక మంచి విఎఫ్ఎక్స్ తో పాటు మంచి గ్రాఫిక్స్ తో అయితే డైరెక్టర్ బాగా చూపించాడని చెప్పాలి. అయితే దీంతో ఆదిపురుషుతో పోలిస్తే ఇదే చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ మాత్రం ఎక్కడ కోరుకుంటారు, సీన్స్ అయితే చాలానే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర అయితే గూస్ కూడా వస్తాయని చెప్పాలి. అలాగే సత్య గెటప్ శ్రీను మరోసారి తమ పాత్రలతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. ఇక టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన కథతో మంచి ఎమోషనల్ చూపిస్తూ తనలో ఉండే క్రియేటివిటీని మాత్రం ఈ మూవీలో చూపించాడని చెప్పొచ్చు. అయితే తనకంటూ ఒక సత్తా చాటుకునే టైం వచ్చిందని చెప్పాలి. అయితే ఈ మూవీలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని చెప్పాలి. కొంచెం బీజం పెంచితే మాత్రం ఆ మూవీకి హైలైట్ గా ఉంది. ఇక విఎఫ్ఎక్స్ మాత్రం డైరెక్టర్ మాత్రం మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మూవీ వచ్చి మంచి ఫీల్ గుడ్ మూవీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక చిన్నపిల్లలు చాలా మంది అయితే ఇష్టపడే మూవీ ఇష్టపడతారు. ఎందుకంటే మంచి బెటర్ పాయింట్స్ అయితే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇక తేజ చేసిన ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక పార్ట్ 2 కూడా వచ్చడానికి అయితే హింట్స్ కూడా ఇచ్చారు. అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అయితే హనుమాన్ బలం ఎలా ఉంటుందనే కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా ఉంటాయి. ఇక హనుమాన్ మనుషుల మధ్య మెదిలే డ్రామా, అలాగే వాళ్ళ మధ్య ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే సినిమాకి ప్రతిదీ ప్లస్ అని చెప్పాలి. అలాగే ప్రతి ఫ్రేమ్ లో విఎఫ్ఎక్స్ మాత్రం హనుమాన్ చూపించేలాగా అయితే హైలైట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఈ మూవీ కోసం చాలా వరకు అయితే థియేటర్లు అయితే ఇవ్వలేదు. కానీ ఇలాంటి సినిమాకి అయితే ఈ సంక్రాంతికి అయితే మంచి మూవీ అని చెప్పాలి. దీనికి ఎన్ని థియేటర్లు ఇచ్చినా హౌస్ఫుల్ మాత్రం ఖాయం చెప్పాలి. ఈజీగా 1000 కోట్ల క్లబ్ లోకి అయితే చేరుతారనేది టార్గెట్ అయితే వస్తుంది. మరి ఈ మూవీతో అయితే మంచి ప్యాన్ ఇండియా లెవెల్కి అయితే వెళ్తాడని ఆశిస్తున్నాను. మరి మీకు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.